మూవీ ఒకటి ఆల్రెడీ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. హ్మ్. నేను ఇంకో మూవీ అయితే ఆల్రెడీ సైన్ చేశాను. అది ఈ ఇయర్ అయితే ఒకటి రిలీజ్ అవుద్ది. సో, దాంతో పాటు హాలీవుడ్ సినిమా ఎప్పటినుంచో చేస్తున్నా కాబట్టి షూటింగ్ అంతా అయిపోయింది కాబట్టి, ఈ ఇయర్ ఎండింగ్‌కి ఒక ప్రాసెస్‌లోకి వెళ్తదని అనుకుంటున్నా. మీరైతే 2016లో మారుతి గారితో మూవీ చేశారు. అవునండి. అండ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోకి రాగానే అవకాశాల కోసం గానీ, లేకపోతే మళ్ళీ ఒక ఫ్రెష్ ఫేస్‌గానే ఎంటర్ అయినట్టే తప్ప, వస్తున్న ఈ గ్యాప్‌లో అవును. మరి ఆ ఎంట్రీ ఎలా ఉంది మీకు? సెకండ్ ఎంట్రీ. అంటే నేను 2016లో చేసినప్పుడే ఇంకో సినిమా చేసేద్దాం అనుకున్నానండి. నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పుడు టైం అడ్జస్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళే ఉన్నారు. పాత మారుతి గారు వాళ్ళు అందరూ నాకు తెలిసినోళ్ళే. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా వర్క్ చేశాను గదా! వాళ్ళు అలాగే ఉన్నారు ఫేసెస్. అంటే ఫ్రెష్‌గా వచ్చినట్టు నాకేం అనిపియలేదు. షూటింగ్ ఆల్రెడీ చేశాను గదా నేను. ఫ్రెష్‌గా వచ్చినట్టు నాకేం అనిపియలేదు. నాకు ఓల్డ్ అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి. బట్ కాకపోతే కాలం మారింది. అవును. దాంతో పాటు కాకపోతే హిట్స్ అండ్ ట్రెండ్, పేరు, ప్రఖ్యాతలు అన్నీ కూడా పెరిగాయి గదా! అవును. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఒక 100% కష్టపడ్డాననుకుందాం. నేను నే నా 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 దాంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఇప్పుడు నాకన్నా కొంచెం యంగ్‌స్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు 200% కష్టపడాల్సిన టైం అలా అనిపించింది నాకు. అంటే నేను పడిన కష్టం కన్నా ఇంకా డబల్ టైం కష్టపడితే గాని ఇప్పుడు నిలదొక్కుకోవడం అనేది కొంచెం స్లోగా చేయాలి అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే యూఎస్‌లో కూడా చూడండి. యూఎస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ నేను వెళ్ళినప్పుడు ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? ఇప్పుడు ఒక డాలర్ రేట్ అనేది ఎంతుంది? 40 ఎప్పుడు తక్కువ ఉండేది. ఇప్పుడు 90 ప్లస్‌లోకి వెళ్ళిపోయింది కదా! అంటే ఎంత చూడండి డబల్. ఇప్పుడు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకా ఎక్కువ